ఇక నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఆఖరి రోజు ఆహ్లాదకరమైన వాతావరణంలో ముగిసింది. నవ్వులు, సరదా సంభాషణల మధ్య కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా నర్సీపట్నం అభివృద్ధికి కృషి చేద్దామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. రాజకీయాల్లో గెలుపోటలు సహజమని, ఎంతటి వారికైనా ఓడిపోక తప్పదనని అయ్యన్నపాత్రుడు చెప్పారు. గెలిచినప్పుడు గర్వం ప్రదర్శించకూడదని, చేసిన అభివృద్ధిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కానీ నన్ను కొడుకులే చూసేవాడు. ఎక్కడికి కనపడినారా తమ్ముడు, అబ్బాయి తమ్ముడు అబ్బాయి. అదే మిగతా పార్టీ వాళ్ళతో కూడా, రాజశేఖర రెడ్డి కాదు, మిగతా పార్టీ వాళ్ళతో కూడా సత్సంగం ఉంటాము, బాగా మాట్లాడుకుంటాము. జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఇప్పుడు మాట్లాడే తప్పించి మిగతా లీడర్ అందరూ కూడా, అన్ని పార్టీ లీడర్లు నాతో సత్సంగం ఉంటాయి. నేను కలుస్తూ ఉంటాం, పెళ్ళిళ్ళు కలుస్తూ ఉంటాం, అటు ఆహ్వానిస్తుంటారు, మేము పార్టీ వేసుకొని కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. పార్టీ సిద్ధాంతాలు అయినా సరే మేము ఏంటంటే కొన్ని సందర్భాల్లో విమర్శిస్తూ ఉంటాం. ఎందుకు విమర్శిస్తూ ఉంటాం? మాకు ఫండ్స్ కోసం కాబట్టి ఆ విమర్శలు చేసేటప్పుడు పార్టీ లైన్ ఉంటామో, మీకగా మీ పార్టీ లైన్ ఉంటుంది, మాకు పార్టీ లైన్ ఉంటుంది. ఆ లైన్ దాటి వెళ్ళాము. అంత స్పీకర్ అయినా నేను అసెంబ్లీలో కంట్రోల్ చేస్తాను తప్పించి బయట కంట్రోల్ చేయలే. అది నా వృత్తి కూడా కాదు, ధర్మం కూడా కాదు. నేను మన అన్ని రాష్ట్రాలు తిరిగి చెప్పాను. మీ ఫోన్ కొట్టండి. గుజరాత్ లో ప్రధానమంత్రి గారి రాష్ట్రంలో పెన్షన్ 400 ఇస్తున్నారమ్మా. మన రాష్ట్రంలో 4000 ఇస్తున్నామ్మా. కమిట్మెంట్ అంటాను నేను. ప్రధానమంత్రి గారి రాష్ట్రంలో 400 ఇచ్చి మన రాష్ట్రం 4000కి ఏ రాజకీయ నాయకుడికి రాదు. గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జనం అంతా అయితే మన మంత్రి అయితే ఊహించారు. నాకు అవకాశం వచ్చింది, నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోకూడదు ఉద్దేశంతో ప్లానింగ్ మా వార్డు మీ వార్డు అని. నా ఇష్టం మా వార్డు మీ వార్డు లేదు. వార్డు నర్సీపట్నం నాకు ఇష్టం ఉంది. నేను ఏం చేశానంటే మీ సర్వే కాదు, నా సర్వే చేసుకుని నర్సీపట్నంలో ఎన్ని వార్డులు ఉన్నాయి, ఆ వార్డులో ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లో ఎన్ని పడలేదు అన్న రోడ్లు ఎన్ని ఉన్నాయి, మరీ వర్స్ట్ గా ఉన్న రోడ్లు ఉన్నాయి, అసలు కెనాల్స్ లేకుండా ఎన్ని రోడ్లు ఉన్నాయని చెప్పి నేను ఆల్రెడీ ఒక ప్రైవేట్ సంస్థ దాకా నేను సర్వే చేసుకున్నాను. ఈ కౌన్సిలర్ చెప్పినట్టు నేను ఇవ్వట్లే. ఆ సర్వే ప్రకారంగా ఏ రోడ్లు బాగోకపోతే ఆ రోడ్లు చెప్తున్నాను. డెవలప్మెంట్ డిస్ప్లే చేస్తాను. అందుకే నేను చెప్తాను, ఇవాళ ఆ యాక్ట్స్కి రొటీన్గా గవర్నమెంట్ చేస్తామంటే జరిగేది ఏం జరుగుతుంది. నేను పర్సనల్గా నా ప్రయత్నంతో నర్సీపట్నం మున్సిపాలిటీకి తీసుకొచ్చింది ఇప్పటికీ